హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిల్లాని. ఈ వీడియోలో ఒక 10 రూపాయల ఖర్చుతో మీ వాటర్ ట్యాంక్ లీకేజ్ వస్తే వాటర్ ఈ విధంగా కారుతుంటే జస్ట్ 10 రూపాయలతో ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. ఎలా రిపేర్ చేయాలో చూపిస్తాను. మీ ట్యాంక్ మామూలుగా జరిగిపోతుందండి, రిపేరు స్టాండర్డ్గా ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నేను చెప్పిన విధంగా చేయండి. చూడండి, ఈ విధంగా మనకు పైన కూడా వాటర్ కారుతుంది, కింద కూడా వాటర్ వస్తుంది. ఈ విధంగా మనకు 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. 2 చోట్ల కూడా మనం 10 రూపాయలు. చూడండి, ఓన్లీ ఇది ఎంసీల్ అండి. ఇది మార్కెట్లో మీకు కరెంట్ షాప్లో ఎక్కడైనా దొరుకుతుంది ఈజీగా, మీకు 10 రూపాయలు ఎంసీలు. ఓకేనా, దీంట్లో వాటర్ ప్రూఫ్ ఉంటుంది, అది కూడా తెచ్చుకోవచ్చు. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఎంసీల్ అప్లై చేయాలంటే చూడండి, మన ట్యాంక్ మనం ఎక్కడ డ్యామేజ్ అయిందో అక్కడ మనం డస్ట్ ఉంటుంది, ఆ డస్ట్ని క్లీన్ చేసుకోవాలి. మీరు ఏదైనా నాచు డస్ట్ ఇలా ఉంటే ఈ విధంగా ఏదైనా సరే ఒక స్కూటర్ ఏదైనా తీసుకొని నన్ను గీకేయండి, వాటర్ తీసేయండి. ట్యాంకీలో వాటర్ ఉంటే మనకు అతుక్కోదు ట్యాంకీ, మనకు ఇది గమ్ము. ఓకేనా, ట్యాంకీ మనం ఖాళీ అయిన తర్వాత మనం ఓకేనా మనకు ఒక 12 గంటలు టైం పడుతుందండి ఎంసీల్ ఆరేదానికి. ఈ విధంగా మనకు అప్పటి వరకు మీరు డస్ట్ ఉంటే క్లీన్ చేసుకోండి, డ్యామేజ్ అయిన చోట అంతా మట్టి ఉండకూడదు, అది ఉంటే అతుక్కోదు సరిగా. ఆ తర్వాత ఎంసీలు తీసుకోండి. ఎంసీలు 2 ప్యాకెట్లు ఉంటాయి. 2 ప్యాకెట్లు చూడండి, 2 మీరు మిక్స్ చేయాలా. ఈ విధంగా మిక్స్ చేసి బాగా మీరు కలపాలా. దీన్ని బాగా బ్లాక్గా వచ్చేయాలా మొత్తం బాగా. ఈ విధంగా అయిపోయిన తర్వాత అప్లై చేద్దాం. ఇప్పుడు మనం ఏ విధంగా మనం అతికేయాలి చూపిస్తాం చూడండి. జస్ట్ మీరు ఒక చోట ఈ విధంగా అతికిచ్చేయండి, మిగిలింది మనం పైన అతికిద్దాం. చూడండి, ఎంసీల్ చాలా మంది చేసేది ఏంటంటే ఎంసీల్ పెట్టడం చాలా ఈజీ అనుకుంటాం, అంత ఈజీ కాదండి. నేను చెప్పిన విధంగా చేయండి. ఫస్ట్ ఈ విధంగా అతికియండి పైన. ఆ తర్వాత మనం వాటర్ కారకుండా అతికించి ఏ విధంగా చెప్తాను. చాలామంది అతికిస్తారు కానీ వాటర్ కారుతూ ఉంటుంది. ఎందుకు కారుతుంది వాళ్ళు సరిగా అతికిలేరు, ఎందుకు చెప్తానండి. ఇప్పుడు చివర్లు చూడండి, ఈ కొసలు ఉన్నాయి కదా, ఈ కొసలు అండి మెయిన్. వాటర్ మన చేతులు తడుపుకోండి. ఈ విధంగా మనకు ఈ ఎడ్జ్లు ఉంటాయి కదా, ఈ చివర్లు ఆడ గ్యాప్ ఉండకూడదు. ఈ విధంగా మనం నైస్గా రావాలా. ఈ విధంగా మీరు వాటర్ చేతులు అద్దుకొని ఈ విధంగా చేస్తే మన చేతికి అతుక్కోదు ఎంసీలు. ఈ విధంగా మీరు జస్ట్ అదుముతా మనం ప్రెస్ చేస్తూ ఉండండి. ఈ విధంగా మనం గ్యాప్ లేకుండా ఈ విధంగా అప్లై చేయండి. ఈ విధంగా చేయాలా. చాలామంది ఏం చేస్తారంటే ఊరికే అప్లై చేసి అతికిచ్చేస్తారు కానీ గ్యాప్లు మీరు వదిలేస్తారు, ఆ గ్యాప్లోంచి వాటర్ వచ్చేస్తుంది. ఎంసీలు అతికించినా కూడా మళ్ళీ సరిగా అతుక్కోలేదు అనుకుంటారు. ఆ విధంగా ప్రాబ్లం ఉండదు. ఈ విధంగా చూడండి ఏ విధంగా ఫినిషింగ్ ఇచ్చానో చూసారా. మొత్తం 100% మనకు ఎంసీలు ఎలా చూసారా. ఈ విధంగా మనకి ఎడ్జ్లు మొత్తం కవర్ అయిపోవాలా, ఎటువంటి ఒక చుక్క వాటర్ కూడా రాదు. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత మీరు ఒక 12 గంటలు సాయంత్రం పూసేయండి, పొద్దునకంతా అయిపోతుంది. 4-5 గంటలు పడుతుంది ఇది ఆరేదానికి. ఆ తర్వాత మీరు వాటర్ వదలాలా. వాటర్ ఉంటే ఇది సరిగా అతుక్కోదు. ఇప్పుడు మనం రేపు చెక్ చేసి చూపిస్తాను ఏ విధంగా మనకు వాటర్ వచ్చిన తర్వాత మనకు స్టాండ్ అయిందో లేదో. ఓకేనా, ఇటువంటి మనం 10 రూపాయలతో ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, మరుసటి రోజు వచ్చాను, ఎటువంటి వాటర్ లీకేజ్ లేదు. వాటర్ అంతా చెక్ చేసిన ఫస్ట్లో ఈ విధంగా మనకు వాటర్ కారుతుంది. ఇప్పుడు చూసారా, ఈ విధంగా మనకు ఒక చుక్క వాటర్ లేదు. వాటర్ ట్యాంక్ క్లీనింగ్ వీడియోస్ చాలా చేశానండి, ఆ ఛానల్ చెక్ చేసుకోండి. నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్, బాయ్.